అవు ఎటు తీసుకోపోతున్నావు? డాక్టర్ దగ్గరికి. దీనికి ఏమైందని తీసుకోపోతున్నావు? బీపీ షుగర్ వచ్చినట్టున్నదే. దీనికి బీపీ షుగర్ ఎక్కడిది? అరే మనుషులు తినేటి అన్ని దీనికి పెట్టినాక దీనికి బీపీ షుగర్ రాదా అని. ఏమైంది? మళ్ళా ఓడిపోయినా కాదే. నీకు పడ్డాయే బోడి 3 ఓట్లు, ఒకటి నీది ఒకటి నాది, ఇంకోటి వేసింది ఎవ్వతి. అవునా, నువ్వు వచ్చేటప్పుడు పానీపూరి దేవా? ఏ రకం పానీపూరి తేవాలే? పానీపూరిలో రకాలు కూడా ఉంటాయా? అవును 6 రకాలు ఉన్నది. ఏ రకం తేవాలే? ఏ రకానికి ఎంతో చెప్పు. పానీపూరి అయితే 10 రూపాయలు, స్పెషల్ పానీపూరి అయితే 12 రూపాయలు, వెరీ స్పెషల్ పానీపూరి అయితే 15 రూపాయలు, ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి అయితే 18 రూపాయలు, డబుల్ ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి అయితే 20 రూపాయలు, సండే స్పెషల్ పానీపూరి అయితే 25 రూపాయలు. అదొక ఆదివారం అయితేనే దొరుకుతది. ఇవి వేరు వేరు రుసులు ఉంటాయా? అన్ని ఒకటే రుచి ఉంటది. అన్ని ఒకటే రుసులు ఉన్నాక ఈ స్పెషల్ సండే స్పెషల్ ఇవన్నీ ఎందుకు? పానీపూరి రేట్ అయితే 10 రూపాయలు. స్పెషల్ పానీపూరి అంటే మంచి గడిగిన చెంచిస్తాడు. వెరీ స్పెషల్ పానీపూరి అంటే మంచి గడిగిన ప్లేటు చెంచిస్తాడు. ఇక ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి అంటే కడిగిన చేతులతోటి పానీపూరి తీసి కడిగిన ప్లేట్ల కడిగిన చెంచతోటి ఇస్తాడు. ఇక డబుల్ ఎక్స్ట్రా స్పెషల్ పానీపూరి అంటే శుభ్రమైన తాగేటి నీళ్లు ప్రత్యేకంగా ఇస్తాడు. ఇక సండే స్పెషల్ పానీపూరి అంటే అది ఆదివారం దొరుకుతుంది, ఇలా దొరకది. సండే స్పెషల్ అంటే అది ఎట్లుంటది? బయ్యగాడు సండే రోజు స్నానం చేస్తారు కాబట్టి సండే స్పెషల్ తేవన్నా మరి. నాకు అసలు ఏ స్పెషల్ వద్దు, నాకు గప్ చిప్లే వద్దు. హలో ఏంది? ఎక్కన్నావు? నేను ఎక్కడ ఉంటుంది కానీ నీకేం కావాలన్నా చెప్పు. సుశీలక్కను చూసినందుకు హాస్పిటల్ పోతాను, అవి ఏ వార్డులు ఉన్నదో చెప్పవా? ఒక్కదానివే పోతానవా? నేను, అనుష, మమత, అరుణ. ఎందుకు వాళ్ళకి తెలియదు అట్నా? ఈ వరకు మేమేమన్నా వేయినవా? మొన్న అంటే నువ్వు సుశీలక్క భర్తతో పోతివి జైలు చేపియడానికి. ఆటో దిగుడుతోటే చక్కగా పోర్రి. అక్కడ బాగా ఎలకలు తిరుగుతుంది, అది పిల్లల వార్డు. కొంచెం పక్కకు అటు ఓడితోటే పాములు గిట్ల కనబడతాయి, అది గుండె జబ్బుల వాడు. ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ దోమలు ఎక్కువ రూమ్ కనబడుతుంది, అది అంటు రోగులు ఉండే వాడు. అది కొద్దిగా ఎడవసే దిక్కుపోయింది అనుకో, అక్కడ గబ్బిలాలు కింద మీద ఊగులాడుతా ఉంటాయి, అది శవాల గది. ఆ శవాల గది పక్క పొంటే అన్ని పిచ్చి మొక్కలు పెరిగి ఉంటాయి, దాని పక్క పొంటే బాలంతల వార్డు. ఏంది ఆ సమ్మన్నకి ఏ హాస్పిటల్ దొరకలేదా? గసంట హాస్పిటల్ జాయిన్ చేయించిండు, అసలే తొలసూరు కానిపాయే. ఓ పిచ్చి మొక్కం దానా, హాస్పిటల్ పైసలు బాగా తీసుకోరాట, సగానికి సగమేనాట బిల్లు. హలో కృష్ణ. చెప్పన్నా. నేను రూమ్ కాల్ చేస్తాను రా. సామాన్లు వ్యాన్ లెక్కించడానికి రావన్నా అన్న? మొత్తం సామాన్లన్నీ వ్యాన్ లెక్కించను రా. మనకేమన్నా ప్రాబ్లమా అన్న? నాకు కొన్ని ఎలుకలు బల్లులు జిర్రపురుగులు కావాలరా. ఆగు, అవ్వ నీకెందుకన్నా? కుంపదీసి కూర ఇట్లా అనుకుంటావు ఏంది? అవి అండకతేననుకో నేనేమన్నా ఉన్నారా? మరి వీటితో నీకేం పని అన్నా? నేను ఈ ఇంటికి కిరాయికి వచ్చేటప్పుడు ఈ రూము ఎట్లున్నది అట్లా అప్పచెప్పాలని చెప్పిండ్రా మా ఓనరు. అవన్నీ రూమ్ లేచిపోవాలి, ఎట్లున్న రూమ్ అట్లుంటది అప్పుడే. ఏమైందిరా, ఎట్లున్నాడు? ఏం చేయాలా బాబాయ్, నీస్ అంటే కోసుకుంటాడు, ముక్కలేంది ముద్ద దిగదాయో గిట్లున్నాడు. గుండె జబ్బులు పక్షవాతం రాకుండా ఉండడానికి ఆకుకూరలు పప్పులు తినాలిరా. పప్పులున్న ఆకుకూరలు తెచ్చుకోవడానికి మార్కెట్ కి పోయిండు, అక్కడ అటాగేసినాయి. నానా బెల్లంపల్లి ఎడుతుందా? ఏమో నాకు తెలియదు, ఎడబెట్టిందో ఇంట్లో ఆమె ఒక్కడ పెడుతుందా? వాడు అడిగింది బెల్లంపల్లి కాదు, ఊరు పేరు అడుగుతాడు. బెల్లంపల్లి ఎక్కడ ఉంటది అని. మొన్నవారు కొత్త కొట్టు ఉంటది రా బెల్లంపల్లి. ఈయనకేమైనా పిచ్చి పట్టిందా? ప్రతి పెళ్లి రోజు నువ్వే కొట్టుకుంటాను, ఈసారి నేను కొడితే ఇటు ఇయ్యి, ఇటు ఇయ్యవయ్యా, ఇటు ఇయ్యి, ఇటు ఇయ్యయ్యా. ఏం కూర? కాకరకాయ కూర. అగ్గు ఇన్నావే అవ్వా, పోయిన సంవత్సరం కూర ఎత్తదట నీ కోడలు. కోని కొద్దామంటే గూట్లకెళ్ళి తప్పించుకపోయింది, పూటకి చదువుకో. ఒక్కొక్కరు ఇంట్లో చూడు గుమ్మగుమ్మలు ఆడుతున్నాయి, మటన్ చికెన్ చేపలు రొయ్యలు. ఆయిల వరకు కోడి గూటు కట్టది, పూటకైతే చదువుకో. పోయిన సంవత్సరం అండిన కూర నాకు అద్దు. నిన్ననే కదా అండింది. అయినా సరే నాకు అద్దు. సరే గాని ఇప్పుడే చికెన్ తీసుకొచ్చి అండితే గాని నాకు ఒక చీర తీసుకోవా? నిన్ననే కాదా జెర్రీ చీర తీసుకున్నా. పాత సంవత్సరంలో తీసుకున్న పాత చీర నాకు అద్దు, కొత్త సంవత్సరంలో తీసుకున్న కొత్త చీర కావాలి. కాకరకాయ కూర వేడి చేసుకురా పోవే, ఏదో కూడా చదువుకుంటా. నీతోటి
వేసుకోవైతివి ఓ ఎలిమెంట్ పెట్టుకోవైతివి. ఆగరాదే ఎవరో దొరకకుండా షార్ట్ కట్ లో పోనే పడుతుంది. ఓ నీ షార్ట్ కట్టు బూట్ కట్టు ఎదురుగా పోలీసు వాళ్ళు ఉన్నారు పట్టు. చి నీ నోరు ఏం నోరే. ఏ బాబు బండి కాదాలి సార్ ఏగ్రం మీద పోతాను, ఇంటికాడ కాగితాలు మర్చి వచ్చిన సార్. అక్కడ 500 రూపాయలు కట్టిపో. సార్ మీరు కాక మళ్ళీ ఎవరో నాపితే ఎట్లా సార్? చిలుక అని చెప్పు. ఆగో ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు ఏ ఉన్నారు. బాబు సార్, బండి ఆపు. చిలక చిలక. ఆ సరే సరే బాబు వెళ్ళిపో. ఇక పోదాంపా రాదు, పోలీసు వాళ్ళు అడ్డయ్యక ముందు అలా పొద్దుగాల. పోదాం ఆగరాదే అంటే ఆగవు. తినుడు తాగుడు ఉంటే ఖర్చు కదిలావు. ఇక పోదాంపా. నీ లొల్లిక గిద్దలుగా ఇక పోదాంపా. సప్పుడేక ఎలిమెంట్ కాగితాలు తెచ్చుకోవో మళ్ళీ అడ్డేసిర్రు. ఏ బాబు బండి ఆపు. సార్ చిలక చిలక. ఆ బండి పక్క పట్టి పెట్టు. ఇలా చిలుక కాదు కాకి. హలో అన్నా ఎక్కడున్నావు? ఇంటికాన్నే ఉన్నాం తమ్ముడు, అందరం ఒక కాన్నే ఉన్నాం. సరే సరే అన్న ఈ నెలాఖరు లెక్కలు చేయొద్దా మరి? లెక్కలు చేద్దాం తమ్మి, లెక్కలు చేస్తే పైసలు కావాలి. ఈసారి కొంచెం టైట్ ఉన్నది. 1000 లక్షల అన్న, మనిషికి 800 రూపాయలు పడుతున్నాయి. సరేరా అట్లయితే లెక్కలు చేద్దాము. ఏమేమి తెచ్చుకున్నాం చెప్పన్నా, లిస్ట్ రాత్తా. భాగ్య గా ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్ళు తేపో. చలికాలం చల్లటి నీళ్ళు ఎందుకు, దవడలు ఇడుచుకరావా? చలికాలం చల్లటి బీర్లు ఎందుకన్నా, దవడల దగ్గర పడతాయి. దేని దూప దానికే ఉంటది తేపో. సరే 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 అన్న 2 బీర్లు తెత్తతి. సరే. ఇంకేమేమి తేవాలి చెప్పన్నా. భాగ్య ఆ ముసలికొత్త ఇంట్లోకి వచ్చినట్టు ఉన్నది, తలుపుల దగ్గరకై. సరే అన్న ఓల్డ్ మాంకు రమ్ము 2 బాటిల్ తెత్తతి. స్టప్కి ఏం తెచ్చుకుందాం అన్న? నీ కోళ్ళు చల్లకుండా ఊకే వడ్డల్లో తిరుగుతాయి. సరే అన్న నాటుకోళ్ళు 2 తెచ్చుకుందామా? షో షో. పూరీలు పట్టుకపోదామా రొట్టెలు పట్టుకపోదామా అన్న? బియ్యం గిట్ల కడిగి పొయ్యి మీద పెట్టినావా? ఇంకా అండలే. గా రొట్టెలో పూరిలో చేయరాదు, నోరంతా బెండు బెండు ఉన్నది. మాటకు మత లేదు, పూటకు గతి లేదు. నువ్వు ఇటు మాట్లాడినట్ట అటు మాట్లాడినట్ట. సరే అన్న రొట్టెలో కొన్ని పూరీలో కొన్ని కొంటపోదాం. నువ్వు చెప్పింది చేయరాదు భాగ్య, ఎటు మాట్లాడితేంది. అన్న మరి ఎక్కడ కూర్చుందాం? 5 గంటల వరకు అందరినీ కుట్టంకాడికి రమ్మని, ఎవరికి ఎంత వస్తాయో లెక్కలు చూసుకుందాం. సరే సరే ఓకే అన్న. పొలానికి నీళ్లు పెట్టాలి, అసలే ఇవాళ మా వంతు. చెప్పండి రారీ, ఇవాళ ఎంత లేట్ అవుతుందో ఏమో పొలం కాడ. ఊర్ని అవ్వ పోలీసు వాళ్ళు ఉన్నారు కాదే. ఏ బాబు బండాపు. సార్ నీ బండ్ల నుంచి పొగ ఎక్కువ వస్తుంది, పొల్యూషన్ పేపర్ది. సారీ సార్, చూసుకోలేదు, రేపు చేయిస్తా సార్. మొన్న పోలీసు వాళ్ళు ఆపినప్పుడు గిట్నే చెప్పినావు. అబ్బో భలే ఉన్నావు నువ్వు. నువ్వు నోరు మూసుకోరాదే. నీ లైసెన్స్ వ్యాలిడిటీ కూడా అయిపోయింది కాదా? ఆల్రెడీ అప్లై చేసిన సార్, రేపో మాపో వచ్చేటట్టు ఉన్నది. ఆ కాగితాలు ఇంక ఇంట్లోనే ఉన్నాయి. ఆ బ్రోకర్ కుమార్ గాడు ఇంకా రాలేదు. నువ్వు నోరు మూసుకొని సప్టకు ఊకోరాదే. నువ్వు మరోసారి మాట్లాడింది అనుకో, నోటి కుట్లయితే చెప్తానా. ఈయన ఎప్పటికి ఇట్లే మాట్లాడతారా అమ్మా? ఎప్పటికి ఇట్లా మాట్లాడాడు సారు, ఒక తాగున్నప్పుడే ఇట్లా మాట్లాడతాడు. నీ అంగిగా ఇదేమంగే ఇట్లా పడబడ్డది. వాళ్ళు వీళ్ళు పెట్టిన జాకెట్ ముక్కలు వేస్ట్ అయింది, ఏలనట్లా గుర్తించిన తీయరాదు.